మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో మాక్రోని కుర్కురేని తయారు చేస్తున్నాను. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా రుచికరంగా ఉంటాయి. మీకు ఈ రకం పాస్తా దొరకకపోతే వేరే రకం పాస్టాతో అయినా ఈ మాక్రోని కుర్కురేని తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ప్యాన్లో నీళ్ళు తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మాక్రోని విడివిడిగా వస్తుంది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీనిలోకి 1 కప్పు మాక్రోనీని వేసుకోవాలి. మూడు నుంచి 4 నిమిషాల పాటు ఈ మాక్రోనీని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత నీళ్ళలోంచి తీసేసుకోవాలి. ఈ మాక్రోనీని నీళ్ళలోంచి తీయగానే ఒక 10 నిమిషాల పాటు పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఇంకా అతుక్కుంటాయి అనిపించినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. ఈ మాక్రోని బాగా ఆరిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ మాక్రోనీకి మొత్తం పట్టేట్టుగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి నూనె వేడెక్కిన తర్వాత ఈ మాక్రోనీని నూనెలోకి వేసుకోవాలి. ఈ మాక్రోనీని నూనెలోకి వేయగానే 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సన్నటి సెగ మీద. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక వీటిని నూనెలోంచి తీసేసుకోవచ్చు. ఈ మాక్రోనీ కోసం మసాలా తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి, అలాగే చాట్ మసాలా వేసుకోవాలి, కొద్దిగా డ్రై జింజర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ మసాలాన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తాన్ని మనం వేయించుకున్న మాక్రోనీపై వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం మాక్రోనీకి పట్టేట్టుగా కలుపుకోవాలి. చూసారు కదండి మాక్రోనీ కుర్కురేని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. తర్వాతి ఎపిసోడ్లో నేను బియ్యం పిండితో గారెలను తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివ నాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.